దారాः పుత్రా తథాగారం సుహృద్దా ధనాదికం సుహృత్ ధాన్య ధనాదికం సుహృత్ ధాన్య ధనాదికం భవతి ఏతద్ మహాభాగే నిత్యం త్వద్ వీక్షణాన్ రుణాం త్వద్ వీక్షణాన్ రుణాం. రుణాం అంటే ఏమిటి? నరులకు అని అర్థం. అంటే నీ యొక్క దయావీక్షణ వల్ల ఏమేమి పొందుతారు? మహైశ్వర్య సంపన్నురాలా నీ చేత త్వయా దేవి అంటే నీ యొక్క ఉపేక్ష కటాక్షముల యొక్క ఫలితము ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఏమని? సమేదితం అంటే సంవర్ధితం అని. ఇంతకీ దారా పుత్రాహ తథాగారం. ఇక్కడ దారా అంటే ఏమిటి? దారా పుత్ర అంటే ఇల్లాలు. దారా అంటే పుత్ర అంటే పుత్రులు. అదేవిధంగా గారం అంటే ఇల్లు అని అర్థం. పుత్రులు ఇల్లు. సుహృత్ ధాన్య ధనాదికం. సుహృత్ అంటే ఏమిటి? మిత్రులు అని అర్థం అండి. మిత్రులు. ధన ధాన్యములు. ఇక్కడ ధాన్య ధనాదికం అని చెప్పండి. అంటే ధాన్యములు ధనములు. ధనాదికం. ఆదికం అంటే మున్నగునవి అర్థం. అంటే ధాన్యము ధనము మున్నగునవి. నరులకు భవతి ఏతద్ మహాభాగే. మహాభాగే అంటే ఏమిటి? ఓ మహైశ్వర్య సంపన్నురారా అని సంబోధన అనమాట. నిత్యం ఎల్లప్పుడూ కూడా. ఎలా? త్వత్ వీక్షణాత్ రుణాం. రుణాం అంటే మనుషులు అని అర్థం అండి. అంటే ప్రతి జీవికి ప్రతి ఒక్కరికి కూడా నీ దయా వీక్షణము వల్లనే నిత్యం కలుగుతున్నాయి. ఏమిటవి? భార్య, పుత్రులు, ఇల్లు, స్నేహితులు, ధాన్యం, ధనం ఉన్నగునవి. కాబట్టి దీంట్లో అన్నీ కూడా మనకి ఒక చక్కటి భార్య అంటే, చక్కటి అంటే అందమైనది కాదండి, అనుకూలవతి అని అర్థం. అనుకూలవతి అయినటువంటి భార్య, పుత్రులు, మనల్ని గర్వింపజేసేటువంటి, గర్వంగా జీవించగలిగేటువంటి పుత్రులు, అది కూడా ముఖ్యమేనండి. ఎందుకంటే వాళ్ళే మనల్ని తలెత్తుకుని తిరిగేలా చేయగలిగేటువంటి వారు కుపుత్రులు అనుకోండి. సుపుత్రులు అయితే పర్వాలేదు. కుపుత్రులు అనుకోండి, మనం తలెత్తుకొని తిరగలేము, బయటికే రాలేము. అటువంటి కొన్ని సంఘటనలు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అటువంటిది అంటే ఇదన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వలనే, కటాక్ష వీక్షణ వలనే చక్కటి అనుకూలవతి భార్య, పుత్రులు, ఇల్లు, స్నేహితుడు ముఖ్యంగా అది మన ఎడ కాకపోయినా మన పిల్లల ఎడ మంచి స్నేహితులు కలగాలి, స్నేహితులు దొరకాలని మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక వయసులో స్నేహితులే నడిపిస్తారు మనల్ని ముందుకి. ఇంకా బంధుగణము, తల్లిదండ్రులు వీరందరికీ ఒక వయసు అనమాట, టీన్స్ అంటారు. అవి చాలా దుష్పరిణామాలకి నిలవ అనమాట, ఆనవాలం అనమాట. అది అంటే ఆ సమయంలోనే మిత్రుల యొక్క ప్రాబల్యం చాలా ఉంటుంది. వీరి యొక్క పిల్లల యొక్క మానసిక పరిస్థితి పైన వాళ్ళ యొక్క ప్రాబల్యం చాలా ఉంటుంది అనమాట. మిత్రుల యొక్క ప్రాబల్యం, వాళ్ళు చెప్పిందే వేదంగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి మిత్రులు, స్నేహితులు, ధాన్యము, ధనము, ఇవన్నీ కూడా ఎలా? నీ యొక్క దయావీక్షణ వల్లనే నిత్యం కూడా కలుగుతున్నాయి. అంతేకాదు శరీర ఆరోగ్యం ఐశ్వర్యం హరిపక్షక్షయం సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణం నదుర్లభం. త్వత్ దేవి అంటే ఓ శ్రీదేవి. త్వత్ అంటే ఏమిటి? నీ యొక్క త్వత్ దృష్టి దృష్టానాం అంటే నీ చల్లని చూపులు సోకిన వారికి. అంటే నీ చల్లని చూపులు సోకిన వారికి ఏమవుతున్నది? కలుగజేసేటువంటి భోగాల గురించి చెప్తున్నాను అనమాట. ఏమిటి? శరీర ఆరోగ్యము, ఐశ్వర్యం, సిరి సంపదలు. అంతేకాదు అరి అంటే శత్రువు అండి. అరిపక్ష క్షయం అంటే మనకి తెలుసు ఏమిటి? నశించిపోవడం. కాబట్టి శత్రుపక్షము నశించిపోవడం. అరిపక్ష క్షయం సుఖం, శరీరం అనుభవించేటువంటి సుఖము నీ కంటి చూపు ప్రశంసిన వారికి దుర్లభము కాదు. నా దుర్లభం పురుషాణం అంటే పురుషులు అంటే ఇక్కడ స్త్రీలు కూడా కలిసే అండి. పురుషులు అంటే అందరికీనే అర్థం అనమాట. అటువంటి ఈ సుఖాలన్నీ కూడా ఎవరికి సాధ్యము? నీ కంటి చూపు ప్రశంసిన వారికి దుర్లభం. నా దుర్లభం
దుర్లభం కాదు. ఇవన్నీ కూడా నీ కంటి చల్లని చూపులు సోకిన వారికి శరీర ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యము, శ్రీ సంపదలు కూడా, శత్రు వినాశము, సుఖములు, దుర్లభములు, అరుదు అయినవి ఏమీ కావు అని. అరుదు అయినవి కావు అంటే ఏమిటి? చాలా సులభంగా సంపాదించుకోవాలి. ముఖ్యంగా మనకి శత్రుపక్ష నశించిపోవడం చాలా అవసరం అండి. మనకి ఎన్నో ఉండొచ్చు, సంపదలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ శత్రుపక్షం అంటే మనకి ఏదో మన పైకి దండెత్తి వచ్చేవారనే కాదండి. మనల్ని మానసికంగా హింస గురి చేసే వాళ్ళు శత్రువులే. ఉదాహరణకి మన ఐశ్వర్యం ఏదో 4 అదృష్టం మనం కష్టపడి పనిచేసిన దానికి 4 సంపాదించుకున్నాం అనుకోండి, దానికి శత్రుపక్షం ఏర్పడుతుందండి, ఖచ్చితంగా ఏర్పడుతుంది. సిరి మన దగ్గరికి వచ్చినప్పుడు శత్రుపక్షం అని మనం వద్దనుకున్నాడు ఏర్పడుతూనే ఉంటారు, ఎక్కడో దూరంగా అయినా సరే. వారి యొక్క క్షయం అంటే ఏమిటి? క్షయం అంటే అటువంటి వారు లేకుండా ఉండడం. అటువంటి వారు ఉంటే మనకి మానసిక ఆనందం ఉండదు, ఎప్పుడు ఏది అనుభవించలేమన్నమాట. వారి ఎత్తిపోటు మాటలు కానీ ఏదో ఒక విధంగా మనం హింసిస్తుంటారు, అది కూడా శత్రువే అండి. శత్రువులు అంటే ఏదో వాకిట్లోకి వచ్చి తుపాకులు పేల్చేవాడు, కత్తులు దూసేవాడని కాదు. ఈ విధంగా మనల్ని మనస్సు అశాంతిని లేపేటువంటి వాడు, ప్రశాంతతను కోల్పోయే చేసేటువంటి వారు, వీరందరూ ఆరి శత్రువులే. కానీ శత్రుపక్షం నశించిపోవడం ఇవన్నీ కూడా నీ యొక్క కంటి చూపు రచించిన వారికి దుర్లభం కాదు. త్వం మాత సర్వభూతానాం, త్వం మాత సర్వభూతానాం, సర్వభూతాలకు నీవు కన్న తల్లివి. దేవదేవో హరిహి పిత, మరి తండ్రి ఎవరు? నీవు తల్లి అయినప్పుడు తండ్రి ఎవరు? దేవదేవుడైనటువంటి శ్రీహరి. దేవదేవ హరిహి పిత, త్వయి ఏతద్ విష్ణునాచాద్య జగద్వ్యాప్యం చరాచరం. అంతేకాదు, ఈనాడు చరాచరములతో కూడిన జగత్తంతా కూడా నీతోనూ మరియు విష్ణువుతోనూ నిండి ఉన్నది తల్లి. త్వయేతత్ విష్ణునా, ఏతద్ విష్ణునా చ అద్య జగత్ వ్యాప్తం చరాచరం. చరాచరం అంటే ఈ కదలకుండా ఉండేటువంటి జంగమ స్థావరాత్మకమైనటువంటి జగత్తంతా కూడా వ్యాపించబడి ఉంది. ఎవరి చేత? నీ చేత, విష్ణువు చేత. కాబట్టి మీరిరువురే మా తల్లి తండ్రి అని చెప్పి ఇంకా ఆయన పాపం చాలా కోరుకుంటున్నాడు అనమాట. ఇన్ని చెప్పాడు కానీ అయినా కూడా మరి లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందో అవదో. కాబట్టి ఆమె ఇంకా కూడా చెప్తున్నాడు ఏమని? మా న కోసం తథా గోష్టం, మా గృహం, మా పరిచ్ఛదం, మా శరీరం కళత్రం చ త్యజేతా సర్వపావని. సర్వపావని అంటే ఏమిటి? సమస్తాన్ని పవిత్రము చేసేటువంటి. పావని అంటే పవిత్రము. కాబట్టి అన్నిటినీ కూడా సమస్తాన్ని పవిత్రం చేసేటువంటి ఆదిలక్ష్మి సర్వపావని మా కోశాగారాన్ని, కోశం, నహ అంటే మా యొక్క అని అర్థం అండి. నహ అంటే ఇక్కడ మా అంటే తల్లి అనేటువంటి అర్థం అవుతుంది. లక్ష్మీదేవిని మా అంటారు, జగన్మాత అన్నమాట. కానీ ఇక్కడ మా నహకు మా అంటే ఇక్కడ వలదు అనేటువంటి అర్థంలో ఉపయోగించబడింది అర్థమవుతుంది అని అనుకుంటాను. ఎందుకంటే మా నా కోసం తదా గోష్ఠి ఇవన్నీ చెప్పి నా త్యజేత అంటే, త్యజేత అంటే ఏంటి? వదిలిపెట్టవద్దు అని అర్థం. అంటే విడిచిపెట్టవు తల్లి. ఏమిటి? పవిత్రం చేసేటువంటి ఆదిలక్ష్మి సమస్తాన్ని, మా కోశాగారాన్ని, గోశాలను, గోష్టం అంటే గోశాల అని అర్థం. గోష్టం అంటే ఏమిటి? గోవులు ఉండేటువంటి ప్రదేశం. గోష్టం అంటే మా యొక్క కోశమును, ఆవుల కొట్టములని అర్థం అండి గోశాలలు. ఇంటిని, మా గృహం ఇంటిని, పరిచ్ఛదం అంటే భోగ సామగ్రిని, లేదు సేవ చేసేటువంటి వారిని, శరీరాన్ని, మా శరీరాన్ని, మా ఇల్లాండ్రను, మా శరీరం కళత్రం చ, కళత్రం అంటే ఏమిటి? ఇల్లాండ్రను విడిచి వెళ్ళకు అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అంటే ఏమిటి? ఎల్లవేళలా మాతోనే ఉండు. ఇంకో తమాషా ఏంటంటే అన్నీ చెప్పి శరీరాన్నే కాదు కళత్రాన్ని కూడా విడిచిపెట్టకు తల్లి అంటున్నారు. అంటే విడిచిపెట్టి తల్లిని, ఒకవేళ భార్యను, కళత్రం అంటే భార్య విడిచిపెట్టి వెళ్ళింది అనుకోండి లక్ష్మి, ఇంట్లో అశాంతి ప్రబలుతుంది అనమాట. కాబట్టి అది కూడా కోరుకుంటున్నారు. ఏమిటి? దేన్ని వదిలిపెట్టవద్దు. కోశాగారాన్ని, గోశాలను, ఇంటిని, భోగ సామగ్రిని, శరీరాన్ని, చివరికి కళత్రాన్ని కూడా విడిచిపెట్టకు తల్లి అని అంటున్నాను అనమాట. ఆ తరువాత మా పుత్ర, ఇక్కడ మా అంటే వదలదు అనేటువంటి అర్థం అండి. మా పుత్రాన్, మా సుహృద్వర్గం, మా పశూన్, మా విభూషణం త్యజేథ మమ దేవస్య విష్ణో వక్షస్థలాలయే. విష్ణో వక్షస్థల ఆలయే. ఆలయ అంటే ఏమిటి? నివసించేటువంటి ప్రదేశం అని అర్థం.
దేవాలయము అంటే దేవుడు నివసించే ఉండేటువంటి ప్రదేశం అనమాట. కాబట్టి అటువంటి నాకు దైవమైనటువంటి విష్ణువు యొక్క వక్షస్థలం ఆలయమై ఉన్న లక్ష్మి మమ దేవస్య విష్ణోః వక్షస్థల ఆలయే. మమ అంటే నా యొక్క దైవమైనటువంటి దేవస్య విష్ణువు యొక్క వక్షస్థలం ఆలయమై ఉన్న లక్ష్మి మా పుత్రాన్ మా సుహృద్వర్గం స్నేహబంధాన్ని పశువున్ విభూషణాలను విడిచిపెట్టకు తల్లి. మా త్యజేత, ఇక్కడ మా అనేటువంటి పదం లేదనుకోండి, త్యజేత అని చదివారనుకోండి అంటే వదిలిపెట్టి వెళ్ళవని. కాబట్టి మా త్యజేత ఏవి ఇవన్నీ కూడా యజ్ఞ పశువులను సొమ్ములను వదిలిపోకమ్మా, దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందే కాపురం ఉండేదానా, దానినే ఇల్లుగా ప్రేమించే తల్లి. అంతేకాదు సత్వేన సత్య శౌచాభ్యాం తదా శీలాదివి గుణై త్యజ్యంతే తే నరాః సద్యః సంత్యక్తాయే త్వయా అమలే. ఆ మలం అంటే మాలిన్యం. ఏ మాలిన్యము లేనటువంటి పూజ్యురాల త్వయా ఆ మలే అంటే ఏ మాలిన్యము లేనటువంటి పూజ్యురాల నీచే పూర్తిగా విడిచివేయబడ్డ ఏ మానవులు ఉన్నారో సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాదిభి గుణై వారు ఏమవుతారు? సత్వము నుంచి, సత్యము నుంచి, శౌచము నుంచి, శీలము ఉన్న సద్గుణాల నుంచి శీఘ్రంగా దూరం అవుతారు. త్యజంతే తే నరాః. తే నరాః అంటే అటువంటి వారు. ఎటువంటి వారు? ఎవరైతే సద్యః సంత్యక్త ఏ త్వయా. సంత్యక్త అంటే విడిచిపెట్టబడిన, సంత్యక్త అంటే పూర్తిగా విడిచిపెట్టబడినటువంటి వారు. ఎవరి చేత? ఎవరైతే త్వయా నీ చేత. కాబట్టి నీ చేత పూర్తిగా విడిచివేయబడ్డటువంటి ఏ మానవులు ఉన్నారో వారు ఏమవుతారు? ఏ మనుష్యులైతే సత్వగుణము, సత్యము, శౌచము, శీలము ఉన్న గుణములన్నిటినీ లేనివారు అవుతున్నారంటే అది నీ యొక్క అనుగ్రహం లేనివారేనమ్మా అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? నీ అనుగ్రహం లేనటువంటి వారే ఈ విధంగా సత్వము కోల్పోతారు, సత్యము నుంచి దూరమైపోతారు, శౌచము నుంచి దూరమైపోతారు, శీలము దూరమైపోతారు, మున్నగు సద్గుణాల నుంచి శీఘ్రంగా దూరం అవుతారు. ఎంత చక్కటి విషయం చెప్పారు. పురాణాల్లోనూ చెప్పబడింది. మనం చూసేది అదే కదండి. డబ్బులు లక్ష్మీదేవికి కటాక్షం లేనటువంటి వారు ఏమవుతారో మనకి తెలుసు. దొంగలు అవుతారు, రాక్షసులుగా మారుతారు, సంఘాన్ని పైన దోచుకుంటారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి వేరుగా ఉందండి. ఉన్నవాడు కూడా అలా దోచుకుంటున్నాడు. ఇంకా 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 అన్నమాట. వాడికి 3 తరాల వరకు కూర్చొని తినడం అంటాం మనం. కూర్చొని తినడం అంటే ఏమిటి? ఎటువంటి కాయ కష్టం లేకుండా హాయిగా కూర్చొని తింటే కూడా తరగని సంపద ఉన్నా కూడా ఇంకా కావాలి, దోచుకోవడమే అనమాట. అంటే పురాణాలు రాసినప్పుడు అలా రాయలేదు, ఈ విధంగా రాయలేదు. వాళ్ళు ఏం చెప్పారు? లక్ష్మీదేవి కటాక్షం లేని వాడికి ఇటువంటి గుణాలన్నిటికీ కూడా దూరం అవుతాడని రాశారనమాట. మాలిన్యం లేని పూజ్యురాల నీచే పూర్తిగా విడిచివేయబడ్డ ఏ మానవులు ఉన్నారో వారు సత్వము నుంచి, సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాదిభి గుణై వాటి నుంచి త్యజ్యంతే తే నరాః. త్యజ్యంతే విడిచిపెడతారు. కానీ ఈ రోజుల్లో లక్ష్మీదేవి కటాక్షం ఎంత ఉన్నా కూడా చాలటం లేదండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి. చివరికి ఏమవుతారు? కటకటాల పాలవుతారు. అటు సంఘంలో కూడా పనికిమాలిన వారుగా చూస్తారు వాళ్ళని. కాబట్టి మనం సన్మార్గంలో సంపాదించిన ఐశ్వర్యం ఇచ్చేటువంటి గౌరవప్రదమైనటువంటి దృష్టి ఏది ఉందో సంఘంలో దాన్ని పొందుతాం మనం. కానీ అక్రమ మార్గంలో సంపాదించింది కొంతవరకు మనకి ఏదైనా ఉపయోగపడుతుందేమో, కానీ చివరికి ఎవరికి పనికిరాని, ఎవరి దృష్టిలో కూడా మనము పనికి వచ్చేటువంటి వాడుగా ఉండమన్నమాట. అందరికీ పనికిరానటువంటి వాడుగానే అందరి చేత కూడా చూడబడతాము. ఇది ఇక్కడ విషయం అన్నమాట. అంతేకాదు త్వయా అవలోకితాః సద్యః శీలాధ్యైరఖిలైర్గుణై కులైశ్వర్యైచ ముహ్యంతే పురుష నిర్గుణ అపి. ఇంకో విషయం చెప్పారు. నీ దయా దృష్టి చేయి చూడబడ్డ పురుషులు నిర్గుణ. అంటే లేనటువంటి వారు. అంటే నిర్గుణ అంటే ఏమిటి? గుణం లేని వారైనా నీ దయా దృష్టి చేయి చూడబడ్డట్టు. త్వయా అవలోకితాః సద్యః
శీలాద్యై అఖిలై గుణై, వారు వెంటనే శీలమున్నగు సద్గుణాలతో, మంచి కులంతో, చక్కని ఐశ్వర్యంతో కూడుకున్న వారు అవుతున్నారు. కులైశ్వర్యైచ్చ ముహ్యంతే అంటే కూడుకున్న వారు అవుతున్నారు. ఎవరు? పురుష నిర్గుణాపి అంటే ఏమిటి? నీవు గనక చల్లగా చూసినట్లయితే శీలాదులైన అన్ని గుణాలు మరియు కులము ఐశ్వర్యం మొదలగు వాని చేత పూర్ణులవుతున్నారమ్మా. వారికి ఇంతకు ముందు లేకపోయినా సరే నిర్గుణులుగా ప్రసిద్ధికెక్కిన వారైనా తక్షణమే ఒప్పుల కుప్పులుగా మారిపోతున్నారమ్మా. ఒప్పుల కుప్పలుగా మారిపోతుంది అంటే ఏమిటి? నీ దయకు పాత్రైన వాడు శ్లాఘ్యుడు. స శ్లాఘ్య, స గుణి. శ్లాఘ్య అంటే ఏమిటి? కొనియాడదగినవాడు. ఎవరు? నీచే చూడబడినవాడు. స గుణి ధన్య, స కులీన, స బుద్ధిమాన్, స సూర. స అంటే వాడు, అటువంటి వాడు. సూర సచ విక్రాంతో యహ త్వయా, యహ అంటే ఎవడైతే, త్వయా నీ చేత దేవి వీక్షిత అంటే ఏమిటి? నీ యొక్క నీచే చూడబడినవాడు ఎవరైతే ఉన్నాడో, నీచే చూడబడిన వాడు అంటే ఏమిటి? నీ అనుగ్రహం పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడే మంచి గుణాలు కలిగిన వాడు, వాడే ధనవంతుడు, వాడే ఉత్తమ కులంలో పుట్టినవాడు, వాడే బుద్ధిమంతుడు, వాడే సూర్యుడు, వాడే అంటే ఇవన్నీ కూడా మనం దృష్టికోణం మారుతుందండి. ధనవంతుడిని మనం ఏ విధంగా చూస్తాము, పేదవాడిని ఏ విధంగా చూస్తాం. పేదవాడు పాపం ఏదో ఆకలిగా ఉండి ఒక 10 రూపాయలు దొంగతనం చేశాడు అనుకోండి ఉదాహరణకి, అతన్ని మనం చాలా చులకనగా చూస్తాం. పాపం ఆకలికి నిలుపుకోలేకుండా చేశాడు. అదే మరి ఐశ్వర్యంలో తులతూగేటువంటి వాడు ఇంకా సంఘంలో అనేక అక్రమాలు చేసి ఏవో సంపాదిస్తూ ఉంటాడు అక్రమ మార్గంలో. కానీ వాడిని మనము ఇంత చులకనగా చూడము. వాడే సంపాదించిన వాడే ఆ విధంగా మంచి గుణాలు కలిగిన వాడుగా, వాడే ధనవంతుడుగా, వాడే ఉత్తమంలో పుట్టినవాడుగా, వాడే బుద్ధిమంతుడుగా, వాడే సూర్యుడుగా, వాడే పరాక్రమంతుడుగా మనం లెక్క వేస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడుది కాదండి, పురాణాల్లో చెప్పండి. సైవ భక్త అని చెప్పి మనకి సైవ కులీన, ఇవన్నీ కూడా రామాయణంలో కూడా చెప్తారనమాట. వీరిద్దరి మధ్య సంభాషణలో, శ్రీరాముడు లక్ష్మణుల సంభాషణలో ధనం ఉండేటువంటి వారు ఎటువంటి వారు? సైవ వక్త సచ ఎలా చెప్తామంటే, వక్త అంటే ఏమిటి? ఆహా బ్రహ్మాండంగా చెప్పాడండి. డబ్బుండేవాడు 2 మాటలు మాట్లాడనుకోండి, అది ఆ సందర్భ ఉచితంగా కాకపోయినా కూడా ఆహా ఏం మాట్లాడారండి. అదే పాపం పెద్ద విద్వాంసులు వచ్చి ఏదో 4 విషయాలు మంచి విషయాలు ఆత్రం కొద్ది పాపం ఏదో సంఘాన్ని మార్చని చెప్పాను, అంత పెద్దగా అది ఆకర్షించదు. ఎందుకంటే వీడు ఇచ్చేటువంటి డొనేషన్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. వీడిచ్చే డొనేషనే వీడి పైన ఉండేటువంటి అభిప్రాయాన్ని మారుస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా స శ్లాఘ్య, స గుణి ధన్య, స కులీన, స బుద్ధిమాన్, స సూర, స విక్రాంతో యహ త్వయా దేవి వీక్షిత. కాబట్టి అటువంటి వాడే అందరి చేత పొగడదగిన వాడు, సద్గుణాలు గలవాడు, ధన్యుడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, బుద్ధిమంతుడు, సూర్యుడు, విక్రము గలవాడును కూడా అవుతాడు తల్లి అని చెప్పి ఇంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. లక్ష్మీదేవి ఎడల ఈ విధంగా ఆమె యొక్క సద్గుణాలను మా త్వం మాత సర్వభూతానాం భూతానాం దేవదేవో హరి పిత త్వయి ఎతత్ విష్ణునాచాద్య జగద్వ్యాప్తం చరాచరం మా నః కోశం తదా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రం చ త్యజేతా సర్వపావని మా పుత్రాన్ మా సుహృద్వర్గం మా పశూన్ మా విభూషణం త్యజేతా మమ దైవస్య విష్ణో వక్షస్థలాలయే సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజంతే తే నరాః సద్యః సన్యక్తా ఏ త్వయా అమలే త్వయా అవలోకితా సద్యః శీలాధ్యై అఖిలైః గుణైః. అఖిలైః అంటే ఏమిటి? ఎన్నెన్నో గుణాలు అన్నమాట. మంచి గుణాలతో కుల ఐశ్వర్యైశ్చ, కులైః ఐశ్వర్యైశ్చ అంటే కులైః అంటే ఏమిటి? మంచి కులముతో, ఐశ్వర్యంతో, చక్కని ఐశ్వర్యంతో కూడుకున్న వారు అవుతున్నారు. ముఖ్యంతే పురుష నిర్గుణాపి గుణం లేని వారైనా కూడా. తరువాత సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్య సకలా గుణా పరాన్ముఖి జగద్రాత్రి యత్యత్వం విష్ణువల్లభే. విష్ణువల్లభే అంటే విష్ణువు ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి, ఓ జగన్మాత, నీవు ఎవరి పట్ల విముఖురాలవుతావో. సద్యో వైగుణ్యం ఆయాంతి. వైగుణ్యం అంటే ఏమిటి? శీలము ఉన్న సమస్త సద్గుణాలు వెంటనే గుణాలు కాకుండా పోతాయి. వైగుణ్యం అంటే గుణాలు కాకుండా పోతాయి అనమాట.
సద్యో వెంటనే ఎవరికి శీల ఆద్య సకలా గుణ శీలము ఉన్నకు సమస్త గుణాలు కూడా గుణాలు కాకుండా పోతాయి. ఎవరికి? పరాన్ముఖి జగద్ధాత్రి. పరాన్ముఖి అంటే ఏమిటి? విముఖురాలు అవుతావో. పరాన్ముఖి జగద్ధాత్రి, ఓ జగన్మాత. యస్యత్వం విష్ణు వల్లభై. కాబట్టి ఎవరికైతే ఎవరిని నీవు వదిలిపెట్టిన వారికి అనిష్టమే కలుగుతుందని చెప్తున్నాడు సద్య అనే శ్లోకంతో. వైగుణ్యం అంటే ఏమిటి? దోషము గుణము లేకపోవుట. వైగుణ్యం అంటే దోషము అంటే గుణము లేకపోవుట. వైగుణ్యం అంటే దోషము గుణము లేకపోవుట. కాబట్టి ఓ విష్ణువల్లభ, జగత్తును పెంచి పోషించే తల్లి, నీవు కనుక ఏ వ్యక్తి యందు అనుకూల్యము లేనిదానివి అవుతావో అప్పుడే అతనిలో ఉండే శీలాది సకల గుణాలను కూడా దోష గుణాలుగా మారిపోతావమ్మా. మారిపోతావమ్మా. సతే వర్ణయితుం నతే వర్ణయితుం శక్త గుణాన్ జిహ్వాపి వేదతః. ప్రసీద దేవి పద్మాక్షి మా అస్మాన్ సాక్షి కదాచన. కాబట్టి నీవు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టవలదు. నతే వర్ణయితుం శక్త. శక్త అంటే ఏమిటి? శక్తి గలవాడు. నతే ఏ అంటే శక్తి గలవాడును అంటే చాలినవాడును కాదు ఏ విషయంలో. అదే వర్ణయితుం శక్త. వర్ణయితం అంటే ఏమిటి? నిన్ను వర్ణించేందుకు, నీ గుణములను పొగడడానికి ఎవడుగా చాలినవాడు కాడు. నీ యొక్క కృపతో మాత్రమే దయచూడవమ్మా. గుణాన్ జిహ్వా అపి వేదతః అంటే నీ ప్రసీద దేవి పద్మాక్షి. పద్మాక్షి అంటే కమలాల వంటి కన్నులు కదానా శ్రీదేవి. మా అస్మాన్ త్యక్షీహి మాం అస్మాన్ త్యక్షీహి అంటే ఏమిటి? చక్షి అంటే వదిలిపెట్టడం, త్యక్త్ అంటే వదిలిపెట్టడం. త్యక్షీహి కదాచన అంటే మమ్మల్ని అనుగ్రహించు. మమ్మల్ని ఎప్పుడు కూడా, కదాచన అంటే ఎప్పుడు అని అర్థం. మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు అని చెప్పి ఏవం శ్రీహి సంస్థుత సమ్యక్ ప్రాహదేవి శతక్రతం శృణ్వతాం సర్వదేవానాం సర్వభూత స్థిత ద్విజ. ఓ ద్విజోత్తమ, ద్విజ కాదండి, ద్విజ అంటే ద్విజుడా అని అర్థం. ద్విజ అంటే సంబోధన అనమాట. అంటే పరితుష్టాస్మి. అప్పుడు శ్రీదేవి మాట్లాడుతుంది ఏమని? ఏవం శ్రీహి సంస్థుత. ఈ విధంగా ద్విజోత్తమ, ఈ విధంగా దేవేంద్రుడు భక్తితో స్తుతించగా ఏవం శ్రీహి సంస్థుత సమ్యక్. సంస్థుత అంటే బాగుగా స్తుతించబడినటువంటి శ్రీహి లక్ష్మీదేవి ప్రాహ సమ్యక్ అది కూడా బాగుగా, ప్రాహ దేవి శతక్రతుం ఇంద్రుణ్ణి ఈ విధంగా చెప్పిందనమాట. ఈ విధంగా పలికింది ఇంద్రుడితో ఏమని? శృణ్వతాం సర్వదేవానాం సర్వభూత స్థిత ద్విజ. భక్తితో వస్తుంది. సర్వప్రాణుల్లోనూ విరాజిల్లుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి శతక్రతువు సర్వదేవతలు వింటూ ఉండగా, శృణ్వతాం అంటే వింటూ ఉండగా, ఎవరు? సర్వదేవానాం దేవతలందరూ కూడా వింటూ ఉండగా, సర్వభూత స్థిత అంటే సర్వదేవతలు వింటూ ఉండగా ఇలా వచించి అంటే సర్వప్రాణుల్లోనూ కూడా విరాజిల్లుతూ, సర్వభూత స్థిత అంటే సర్వప్రాణుల్లోనూ విరాజిల్లుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి శతక్రతువు సర్వదేవతలు వింటూ ఉండగా ఇలా వచించింది. ఏవం శ్రీహి సంస్థుత సమ్యక్ ప్రాహదేవి శతక్రతం శృణ్వతాం సర్వదేవానాం సర్వభూత స్థిత. ఇక్కడ విశేషణం అనమాట. సర్వభూత స్థిత అంటే ఒక విశేషణం అనమాట. కాబట్టి ఇక్కడ పరితుష్ట అస్మి దేవేశ స్తోత్రేణ. అప్పుడు ఈమె చెప్తున్నమాట ఏమని? పరితుష్ట అస్మి దేవేశ స్తోత్రేణ అనేన తే హరే వరం వృణీష్వ యత్ ఇష్టో వరదా అహం తవ ఆగత. మరి దైవాన్ని ఇలా ప్రార్థిస్తే ఎంత సంతోషించామే. కాబట్టి వెంటనే పరితుష్ట అస్మి, ఓ దేవరాజా ఇంద్ర, నీవు చేసిన ఈ స్తోత్రముతో చాలా సంతోషించినానయ్యా. పరితుష్ట అస్మి దేవేశ దేనితో? స్తోత్రేణ. ఏ స్తోత్రము? అనేనా తే హరే. తే అంటే నీ యొక్క ఈ స్తోత్రము చేత నేను చాలా సంతోషించాను. ఇక్కడ హరే అనేటువంటి హరే అనేటువంటి శబ్దము ఇక్కడ చాలా అర్థాలతో చెప్పబడింది. అనగా ఓ ఇంద్ర అనే అర్థము. అంతేకాదు ఈ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. అమర కోసం తిరిగేశా అంటే హరే అనే శబ్దానికి
విష్ణువు, ఇంద్రుడు, యముడు, వాయువు, చంద్రుడు, సూర్యుడు, సింహము, కిరణము, కోతి, కప్ప, పాము, గుర్రము, చిలుక. ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట ఏమి హరే అనేటువంటి పదానికి. వరం వృణీశ్వ. వరం అంటే ఏమిటి? నీవు కోరేది ఏదైనా కోరుకో. వృణీశ్వ అంటే వరమును కోరుకో. యత్ విష్టో, నీకు ఏది కావాలనో అది కోరుకో. అహం తవ ఆగత వరదా. అహం వరదా అంటే ఏమిటి? వరాన్ని కోరుకో, నేను వరములిచ్చేదానినై. వరదా, దా అంటే ఇవ్వటం అని అర్థం. సర్వదా అంటే అన్ని ఇచ్చేటువంటి. వరద అంటే వరము. జలద అంటే ఏమిటి? జలమును ఇచ్చేటువంటి. దా అంటే ఇక్కడ ధాతు అన్నమాట. దా అంటే ఇచ్చేటువంటి. ఏమి ఇచ్చేటువంటి? వరద, ఆ వరదములు ఇచ్చేటువంటి అహం నేను. తవ ఆగత, నీకు వరములు. తవ అంటే నీకు వరములు ఇచ్చేటువంటి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ లక్ష్మీదేవి ఇంద్రుణ్ణి ప్రసన్నురాలై ఇంద్రుణ్ణి అడుగుతుందన్నమాట. నీకు ఏమి వరం కావాలో కోరుకున్నా. అప్పుడు వరదా ఇది మే దేవి వరార్హో ఇది వాప్యహం త్రైలోక్యం నత్వయా త్యాజ్యమేషమే అస్తు వరః పరః. వెంటనే సరే, అవకాశం వచ్చింది కదా, వదిలిపెట్టడం ఎందుకని చెప్పి వరదా ఇది మే దేవి. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు ఏమని? ఓ దేవి, నీవు వరం ఇవ్వడానికి వచ్చిన దానవైతే వరదా యది మే దేవి అంటే నీవు ఈ విధంగా వచ్చిన అయితే నేను వరం పొందడానికి తగిన వాడనైతే వర అర్హో యది వా ఆపి అహం అంటే రెండూ అడుగుతున్నామంట. నీ వరాలు ఇచ్చేదానికి వచ్చుంటావు, కానీ నిజంగా నేను వరమును పొందేందుకు అర్హుడనా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నామంట. అలాగైతే ఒకవేళ యదివా అపి అహం త్రైలోక్యం నత్వయా త్యాజ్యం. త్యాజ్యం అంటే విడిచిపెట్టడం. ఏమిటి? త్రైలోక్యం నత్వయా, నీ చేత ఈ త్రైలోక్యాన్ని విడిచిపెట్టవద్దు అంటే నీవు త్రైలోక్యాన్ని విడిచిపెట్టవద్దు. ఇదే నాకు గొప్ప వరము. పరహ అంటే ఏమిటి? చాలా గొప్పదని అర్థం. ఇది ఒక్కడే చాలు నాకు. మే అస్తు వరహ పరహ. మే అంటే నాకు, అస్తు అంటే ఉండని. అంటే ఏమిటి? ఇంద్రుడు కోరుతున్నాడు, నీవు వరములు ఇచ్చేదానివి, నేను పుచ్చుకునే యోగ్యుడిని అయినట్లయితే ఈ మూడు లోకాలను విడిచి ఎక్కడికి వెళ్ళిపోకమ్మా. ఇక దానికంటే మించిన వరం ఏం కావాలండి? అందుకే రాసేటప్పుడు చూడండి, వ్యాస మహర్షి పరహ అనే పదాన్ని ఉపయోగించాడు. త్యాజ్యం ఏష త్వయా త్యాజ్యం ఏష మే అస్తు వరహ అని నిలిపేలేదు అక్కడ. వరహ పరహ అన్నారు. అంటే ఏమిటి? చాలా ఉత్కృష్టమైన వరం అన్నమాట. చాలా గొప్ప వరం ఇది, చాలు, నాకు వేరేం వద్దు అని అడుగుతున్నాను అనమాట. కాబట్టి నేను పొందేది ఇదే. అంతేకాదు, స్తోత్రేణ యస్తదైతేన త్వాం స్తోష్యత్యబ్ధి సంభవే. తోష్యతి అబ్ధి సంభవే. అబ్ధి అంటే ఏమిటి? సముద్రం అనేది. అబ్ధి సంభవురాల అంటే ఏమిటి? సముద్రుని కూతురా, ఎవడైతే ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించుతాడో సత్వయా నా పరిత్యాజ్యో ద్వితీయో అస్తు వరో మమ. ఇంకో రెండో వరం కోరుతున్నాడు. ఏదో అడిగింది కదా అని సరే రెండో వరాన్ని కోరుతున్నాడు. ఏమిటి ఆ వరము? ఓ సముద్రుని కూతురా, ఎవడైతే ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించుతాడో అతడిని నీవు ఉపేక్షించకూడదు. త్వయా నా పరిత్యాజ్యో. నా పరిత్యాజ్యో అంటే అతను నీ చేత విడువబెట్టదగిన వాడు కాదు. అంటే ఏమిటి? నీవు ఎప్పుడు ఎవరిని? స్తోత్రేణ యః తత్ ఏతేన త్వాం అంటే ఈ యొక్క స్తోత్రంతో, నేను ఏది చేశానో స్తోత్రం, ఆ స్తోత్రంతో ఎవడైనా నిన్ను త్వాం తోష్యతి అంటే ఏమిటి? నిన్ను సంతోషపరుస్తాడో లేదు నిన్ను స్తుతిస్తాడో అతడిని నీవు ఉపేక్షించకూడదు, పరిత్యజించను వద్దు. ఇది నేను కోరుకునేటువంటి ద్వితీయో అస్తు వరో మమ. మమ అంటే నా యొక్క రెండో వరము అని చెప్తున్నాను. అప్పుడు ఈ శ్రీ ఉవాచ, లక్ష్మీదేవి చెప్పిందన్నమాట. త్రైలోక్యం త్రిసశ్రేష్ట నా సంత్యక్ష్యామి వాసవ దత్తో వరో మయా యస్తి స్తోత్రారాధన తుష్టయా. స్తోత్ర ఆరాధన తుష్టయా అంటే ఏమిటి? ఓ దేవతల్లో శ్రేష్టమైన వాసవ, త్రైలోక్యం త్రిసశ్రేష్ట నా సంత్యక్ష్యామి వాసవ అంటే రెండు అడిగాడు కాబట్టి మొదటిది ఏమిటి? త్రైలోక్యాన్ని విడవద్దు. కాబట్టి ఆమె చెప్తున్నది, నేను ముల్లోకాలను విడిచిపెట్టకుండా ఉంటాను. నీవు చేసిన స్తోత్రం చే ప్రసన్నురాలనై దత్తో వరోమయా. నా దత్త అంటే ఇవ్వబడింది. ఏమిటి? మయా నా చేత వరం ఇవ్వబడింది. యహ దేని వలన? స్తోత్రారాధన తుష్టయా. కాబట్టి నిన్ను వదిలిపోను. నీ స్తుతి కారణంగా నేను సంతోషపడినందున ఇది నీకు ఇస్తున్న వరము. అట్లాగే ఎవడైతే ఈ నీవు చేసిన స్తోత్రముతో
రేపు మాపులలో ఏవం యశ్చ సాయం తథా ప్రాతః యశ్చ ఎవరైతే ఏ మానవుడైతే సాయం తథా ప్రాతః ఉదయము సమయము ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తాడో ప్రాతః స్తోత్రేణ అనేన అనేన అంటే ఈ స్తోత్రము చేత మాం స్తోష్యతి ఎవరైతే నన్ను స్తుతిస్తాడో నా తస్య అహం భవిష్యామి పరాన్ముఖి వానికి ఎల్లప్పుడూ కూడా నేను విముఖురాలను కాబోను నా అని పదం ఉపయోగించమని ఇక్కడ నా తస్య అహం అటువంటి వానికి భవిష్యామి పరాన్ముఖి అంటే ఏమిటి అటువంటి వానికి నేను ఎప్పుడు కూడా పెడముఖమును పెట్టేదాన్ని వ్యతిరేకిని కాబోను పరాన్ముఖి అంటే ఏమిటి వ్యతిరేకిని కాబోను కాబట్టి విముఖురాలను కాబోను అని శ్రీదేవి పలికింది యశ్చ సాయం తదా ప్రాతః స్తోత్రేణ అనేన మానవ మాం స్తోష్యతి స న తస్యాహం భవిష్యామి పరాన్ముఖి ఏవం వరం దదౌ దేవి దేవరాజాయ వై పురా మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్రారాధన తోషిత కాబట్టి పరాశుడు చెప్తాడు ఏమని ఓ మైత్రేయ ఇంద్రుని స్తుతి కారణంగా సంతోషాన్ని పొందిన లక్ష్మీదేవి ఏవం వరౌ దదౌ దేవి ఆ దేవి ఈ విధంగా వరములు ఇచ్చినది ఎవరికి దేవరాజాయ వైపురా కాబట్టి ఈ విధంగా దేవరాజాయ అంటే ఇంద్రునికి ఈ విధమైనటువంటి వరాన్ని ఇచ్చిందయ్యా కాగా ఓ మహానుభావుడా మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్రారాధన తోషిత అది కూడా ఎందుకని ఇచ్చింది ఆమె ఇంద్రుని స్తుతి కారణంగా సంతోషాన్ని పొందిన లక్ష్మీదేవి అని చెప్పి భృగోహ ఖ్యాత్యాం సముత్పన్న ఈ విధంగా భృగు మహర్షికి ఖ్యాతి భృగోహో ఖ్యాత్యాం అంటే ఖ్యాతి యందు అనే అర్థం అనమాట అంటే భృగు మహర్షికి మరి ఎవరి ఎలా జన్మించిందంటే ఖ్యాతి యందు పుట్టిన శ్రీదేవి తిరిగి దేవతలు దానవులు ఎంతో ప్రయత్నించి సాగిన దేవదానవ యత్నేన ప్రసూత అమృతమంథని కాబట్టి ఆమె మరలా ఈ లక్ష్మీదేవి తర్వాతి కాలంలో దేవాసురుల అమృతాన్ని పొందడం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవదానవ యత్నైన వారి ప్రయత్నం చేత ప్రసూత అంటే మళ్ళా జన్మించింది ఎప్పుడు వారి యొక్క ప్రసూత అమృత మంథనే ఆ అమృత మథన సమయంలో పాల సముద్రం నుంచి ఉద్భవించింది ఏవం యథా జగస్వామి దేవదేవో జనార్దన అవతారం కరోత్యేష తదా శ్రీ సత్సహాయిని శ్రీహి తత్సహాయిని అంటే ఏమిటి ఎప్పుడైతే ఏవం యథా తత్సహాయిని అంటే ఆయన అనుసరించి నడుచుకునేటువంటి స్వభావము కలది యథా జగస్వామి దేవదేవో జనార్దన దేవదేవుడు అయినటువంటి ఆ జనార్దనుడు అవతారం ధరించినప్పుడల్లా ఈ లక్ష్మి కూడా శ్రీలక్ష్మి కూడా ఆయనకు సహాయినిగా అవతరిస్తూ అవతారం కరోతి ఏష తథా శ్రీ తస్ సహాయిని కాబట్టి ఆయనకు సహాయంగా ఈమె కూడా అవతరిస్తూ ఉంటుంది పునశ్చ పద్మాత్ ఉద్భూత ఆదిత్యో అభూత్ యదా హరి యథాతు భార్గవో రామ తథా అభూత్ ధరణీతు ఇయం శ్రీహరి ఆదిత్యుడైనప్పుడు పునశ్చ పద్మాత్ ఉద్భూత ఆదిత్యుడైనప్పుడు లక్ష్మి పద్మం నుంచి ఆవిర్భవించింది ఆదిత్యో అభూత్ యదా హరిహి యదా అంటే ఎప్పుడైతే హరిహి అంటే ఆదిత్యుడు అయినప్పుడు శ్రీహరి ఈమె లక్ష్మి పద్మం నుంచి ఆవిర్భవించింది ఆయన భార్గవరాముడు అయినప్పుడు ఈమె భూమి అయినది యదాతు భార్గవో రామ తదా అభూత్ ధరణీతు ఇయం రాఘవత్వే అభవత్ సీత ఆయన రఘువంశంలో అవతరించినప్పుడు ఈమె ఏమైనది అభవత్ సీత ఈమె సీత అయినది రుక్మిణి కృష్ణ జన్మని ఆయన కృష్ణుడైనప్పుడు ఈమె రుక్మిణి అయినది అన్యేషు చ అవతారేషు అంటే మిగిలిన అవతారాల్లో కూడా అంటే విష్ణువు యొక్క మిగిలిన అవతారాల్లో కూడా ఈమె ఎప్పుడు కూడా విడవకుండా విష్ణోహ ఏష అనపాయిని అంటే ఏమిటి విడవకుండా సహాయినిగా ఉంటున్నది రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోహ ఏష అనపాయిని దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోహ దేహానురూపాం వై కరోత్యేష ఆత్మనః తనుం అంటే శరీరం అండి తన యొక్క శరీరాన్ని ఈమె ఆయన ఒకవేళ దేవత్వం ధరిస్తే దేవత్వే దేవదేహేయం
ఈమె కూడా దేవ శరీరం పొందుతుంది. ఆయన మనుష్యత్వేచ మానుషి, ఆయన ఒకవేళ మనుష్యత్వం పొందితే ఈమె మానవ కాంత అవుతున్నది అన్నమాట. విష్ణోః దేహానురూపాం, విష్ణోః దేహ అనురూపాం వై కరోతి ఏష ఆత్మనస్తనం. కాబట్టి విష్ణువు యొక్క దేహానికి తగినట్లుగా తన శరీరాన్ని చేసుకుంటుంది. యశ్చైత శృణుయాన్ జన్మ లక్ష్మ్యాయచ్చ పటేన్ నరః శ్రియో న విచ్యుతి తస్య గృహే యావత్ కులత్రయం. ఎవడి లక్ష్మీదేవి జన్మను గురించి వింటూ ఉంటాడో, ఏ నరుడు ఈ చరిత్రను పఠిస్తూ ఉంటాడో, శ్రియో నా విచ్యుతి, విచ్యుతి అంటే ఏమిటి? విడిచిపోవడం అనమాట. నా విచ్యుతి అంటే ఏమిటి? విడిచిపోకుండా ఉంటుంది. శ్రీయ అంటే లక్ష్మి. ఎక్కడ? గృహే, గృహమునందు. యావత్ కులత్రయం, ఇట్లా లక్ష్మీదేవి 3 కులాల వరకు విడవకుండా ఉంటుంది. 3 కులాల వరకు, అది కూడా మామూలుగా కాదు, 3 కులాల వరకు కూడా ఈమె విడిచిపెట్టకుండా ఉంటున్నది. కాబట్టి ఈ విధంగా పచ్యతే ఏషు చ ఏవేష పచ్యతే ఏషు చ అవైష గృహేషు శ్రీస్తవో మునే అలక్ష్మీ కలహాధార నత్వేషాః తే కదాచన. ఇంకా ఒక విషయం చెప్తున్నారు, లక్ష్మి ఉంటే కలహం ఉంటుందని, కానీ లక్ష్మీదేవి లేనప్పుడు కూడా కలహాలు ఉంటాయి. అందుకనే మునీశ్వర, ఈ లక్ష్మీ స్తవం ఎవరి గృహాల్లో నిత్యం పారాయణ పూర్వకంగా పఠించబడుతూ ఉంటుందో, పఠ్యతే ఏషు చ ఏవైష గృహేషు శ్రీస్తవో మునే. ఓ మునీశ్వర, శ్రీస్తవం అంటే లక్ష్మీస్తవం ఎవరి గృహాల్లో నిత్యం పారాయణ పూర్వకంగా పఠించబడుతూ ఉంటుందో వారి ఇండ్లలో కలహకారిణి అయినటువంటి దారిద్ర్యం యొక్క మాట ఎన్నడూ ఉండదు. అలక్ష్మీ, ఆ లక్ష్మీ అంటే ఏమిటి? లక్ష్మి లేనటువంటిది అర్థం. అటువంటి కలహాధార, అది కూడా వారి ఇండ్లలో కలహకారిణి అయినటువంటి దారిద్ర్యం యొక్క మాట ఎన్నడూ ఉండదు. ఏతత్తే కథితం బ్రహ్మన్ యన్మాం త్వాం పరిపృచ్ఛసి క్షీరాబ్దో శ్రీర్యథా జాత పూర్వం భృగుసుతాసతి. ఈ విధంగా బ్రాహ్మణోత్తమ, పూర్వం భృగునందన అయినటువంటి లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఎలా జన్మించిందో చెప్పమని నీవు అడిగినందువల్ల ఈ వృత్తాంతమంతా నీకు క్షీరాబ్దౌ శ్రీహి యథా జాత, యథా అంటే ఏ విధముగా జన్మించిన వృత్తాంతమంతా కూడా నీకు భృగుసుత సతీ, అది కూడా భృగునందన అయిన లక్ష్మీదేవి ఈ విధంగా క్షీరసాగరంలో ఎలా జన్మించో చెప్పమని చెప్పినంత కూడా వృత్తాంతం నీకు చెప్పాను. ఇది సకల విభూతి అవాప్తి హేతు స్తుతిరియం ఇంద్రముఖోద్గతా హి లక్ష్మ్యా అనుదినమిహ పఠ్యతే నృభిః యైః వసతి న తేషు కదాచిత్ అపి అలక్ష్మీ, కదాచిత్ అపి అలక్ష్మి. ఈ విధంగా ఇంద్రుని ముఖం నుండి వెలువడిన లక్ష్మీ స్తుతి ఇది సకల విభూతి అవాప్తి హేతు. అంటే ఈ లక్ష్మీ స్తుతి ఎటువంటిది? సమస్తాలైన ఐశ్వర్యాలు ప్రాప్తించడానికి కారణమైనటువంటి స్తుతి. ఇయం ఇంద్రముఖోద్గత, ఎక్కడి నుంచి వెలువడింది? అది ఇంద్రుని యొక్క ముఖం నుండి వెలువడిన ఇంద్రముఖ ఉద్గత హి లక్ష్మ్యాః. కాబట్టి లక్ష్మి యొక్క స్తోత్రాన్ని అనుదినం ఇహ పఠ్యతే నృభిః యైః. కాబట్టి నృభి అంటే మానవులు అండి, నృ అంటే మానవుడు, నృభిః అంటే మానవుల యందు ఎన్నడూ ఏ విధమైన దరిద్రం ఉండదు. ఎటువంటి మానవులు? ఎవరైతే అనుదినం ఈ స్తోత్రం పఠించున్నటువంటి, అనుదినం ఇహ పఠ్యతే నృభిః యైః వసతి నతేషు కదాచిత్ అలక్ష్మీ. అలక్ష్మి అంటే ఏమిటి? లక్ష్మీదేవి లేకుండా అంటే దారిద్రం అనేది ఉండదు. కదాచిత్ అపి అలక్ష్మీ నా తేషు, నా అంటే లేదు అని అర్థం. అంటే ఏమిటి? ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటున్నది అని చెప్పి ఇది శ్రీ విష్ణు పురాణే ప్రథమాంశే సముద్రమందన కథ ఇంద్రకృత లక్ష్మీ సుధి చేతి నవమోధ్యాయ సమాప్త. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రపుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణः. అధనా సదనాస్తంతు జీవంతు శరదాస్యతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా